వెంకటాద్రి దేవస్థానం మళ్ళీ మరొక వివాదంలో కూరుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే దుర్గగుడి ఈవో సురేష్ బాబు మళ్ళీ. ఎందుకంటే ఈయన ప్రమోషన్ చెల్లదు, ఈ పదవికి ఈయన ఇక్కడ ఈవోగా ఉండడానికి అనర్హుడు, ఈ నియామకం చెల్లదు అని జనసేన నాయకుడు పోతిన మహేష్ ఒక కోవారెంట్ ఫైల్ చేశారు హైకోర్టులో గతంలో. దాని మీద హైకోర్టు ఈయన నియామకం చెల్లదు, ఈయన్ని తొలగించాల్సిందే అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఆ జడ్జిమెంట్ రాకముందు ఈయన నియమించిన తర్వాత పోతిన మహేష్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కోవారెంట్. ఈ మధ్యలో జరిగిన ఉదంతం ఏంటంటే సురేష్ బాబుకి పదోన్నతి కట్టబెట్టడం కోసం సుమారుగా 5 జీవోలు ప్రభుత్వం విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో ఒక 15-20 రోజుల్లోనే 5 జీవోలు ఇచ్చింది. అంటే ఏ రకంగానైనా సరే నియమించిన తర్వాత కోర్టులో కోవారెంట్ పడింది. కోవారెంట్ అమలు చేయకుండా ఉండడం కోసం అని చెప్పి ఈయన అర్హత ఉన్న అధికారే, ఈయనకి మేము అర్హతను కట్టబెడుతున్నాం, లేని అధికారాన్ని అని చెప్పి ప్రభుత్వం 5 జీవోలు కూడా ఇచ్చింది. ఇచ్చినా కూడా హైకోర్టు కుదరదు, ఆయన నియమించిన తర్వాత మీరు ఇచ్చారు, ఆయన నియామకానికి సంబంధించి నియమించబడిన రోజుకి అర్హత లేదు, తర్వాత మీరు ఇచ్చినవన్నీ కూడా కావాలని ఇచ్చినవే, మాకు అర్థమవుతుంది, మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, మీరు ఇటువంటి జీవోలు ఎందుకు ఇస్తున్నారో కూడా మేము అర్థం చేసుకున్నాం, మాకు అర్థమవుతుంది అని ఒక రకంగా వ్యాఖ్యానిస్తూ హైకోర్టు కోవారెంట్ ఆమోదించింది. ఈయన తీసేయాలని జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఆ జడ్జిమెంట్ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఈయనే కొనసాగుతున్నాడు. ప్రభుత్వం హైకోర్టు జడ్జిమెంట్ని పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. ఎక్కడా కూడా పోతిన మహేష్ కూడా తాను వేసిన కోవారెంట్ మీద హైకోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ అవ్వలేదని మరి కంటెంప్ట్ కూడా ఫైల్ చేసినటువంటి వివరాలు కూడా మన దగ్గరికి రాలేదు, సమాచారం లేదు, వేసినట్టుగా దాఖలాలు లేవు. సరే, ఇది ఒక విషయం. నెక్స్ట్, ఈ నియామకం సవాల్ చేస్తూ పోతిన మహేష్ కోవారెంట్ వేశారు, అది నియామకం చల్లదని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నెంబర్ 2, దుర్గాప్రసాద్ అని ఈయనకంట ఒక వెస్ట్ గోదావరి అసిస్టెంట్ కమిషనర్ కింద పనిచేసిన ఒక అధికారి ఉన్నారు. ఆయన ఏంటంటే ఈయన జూనియరు, ఈయనకు ఆర్జేసీ అలా ఇస్తారు, నాకు ముందు ఆర్జేసీ ఇవ్వాలి, ఈయన ప్రమోషన్ చెల్లదని చెప్పి ఆయన కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఆయన రిటైర్ అయిపోయారు. అయితే రిటైర్ అవ్వకముందు ఒక 1 month ముందు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఇంకా నడుస్తుంది. అది 2వ కేసు. ఇప్పుడు 3వ కేసు, మరో కేసు సురేష్ బాబు పడింది. అంటే ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుని ఏదో ఒక రోజు కాదు, ప్రతిరోజు కూడా బెజవాడ కనకదుర్గ దేవస్థానాన్ని పేపర్లో హెడ్లైన్లో వచ్చేలాంటి కార్యక్రమాలు నిత్యం కొనసాగిస్తోంది అనడానికి మళ్ళీ ఇదో ఉదాహరణ. ఈ సురేష్ బాబుని తీసేయమని చెప్పి హైకోర్టు ఇచ్చినా సరే తీయలేదు కదా. ఈయన ఏం చేశాడంటే ఇటువంటి వివాదాలు సృష్టిస్తున్నాడు, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఒక మనస్తత్వంతో ఒక క్లర్క్ ఉన్నాడు, సిసి, ఆయన ఎన్ఎంఆర్ శ్రీనివాసరావు ఆయన పేరు. ఆయన క్వార్టర్ ఖాళీ చేసేయాలి అర్జెంటుగాను, మీరు ఇమ్మీడియట్గా క్వార్టర్ ఖాళీ చేయండి అని ఆదేశాలు ఇస్తూ శ్రీనివాసరావుని వేధించడం మొదలుపెట్టినట్టుగా ఆయన హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. ఏమనంటే, నేను ఎన్ఎంఆర్ కింద పనిచేస్తున్నాను, గుణదలలో దేవస్థానానికి చెందిన క్వార్టర్స్లో B2/2లో నాకు కేటాయించి నేను దానిలో ఉంటున్నాను, అయితే ఈ క్వార్టర్స్ ఖాళీ చేయాలని చెప్పి సురేష్ బాబు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఎందుకంటే గతంలోనే నేను ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఈ రకంగా నన్ను హెరాస్ చేస్తున్నాడు సురేష్ బాబు అని చెప్పి నేను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈయన మరింతగా నన్ను హెరాస్ చేయడం మొదలుపెట్టారు. ఈ హెరాస్మెంట్కి నిదర్శనమే ఈ నోటీసు అని చెప్పి, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వృద్ధులైన పేరెంట్స్ ఉన్నారు, ఇమ్మీడియట్గా ఖాళీ చేసామంటే నేను ఖాళీ చేయలేను, అసలు ఖాళీ చేయవలసిన అవసరం కూడా లేదు, నేను అర్హుడిని అని చెప్పి ఆయన సురేష్ బాబు నియామకం చెల్లదు, ఆయన ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయమని మళ్ళీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ కూడా హైకోర్టు తీసుకుంది. అంటే మళ్ళీ సురేష్ బాబు మీద ఇంకో కేసు, అంటే మళ్ళీ బెజవాడ కనకదుర్గ దేవస్థానం మీద మళ్ళీ ఇంకో కేసు. ఈ
ఇలాగ ఏదో ఒక వివాదం రోజు రాజేయడం, ఆ వివాదం మీద ఆర్థిక లావాదేవీలు నడిపి ఏదో ఒక రకంగా లబ్ధి పొందడం, లేదంటే దేవాలయాన్ని వివాదాల్లో ఏదో ఒక రకంగా ఇలా నిలబెడుతూ ఉండడం అనేది మరి ఏ రకమైనటువంటి సంస్కృతి ఇది? ఎందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే అనర్హుడైన సురేష్ బాబుని ఎందుకు తొలగించలేదు అనేది ఇంతవరకు ఎవరు ఏ విషయంలోనూ కూడా ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వీధి చివరన్న గుడి నేను చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఇది వీధి చివరన్న గుడి, ఈయన నియామకం చల్లదని ఆల్రెడీ కోవారెంట్ మీద హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా సాక్షాత్తు వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. అందువల్ల ఈయనని ఇలా కొనసాగిస్తూ ఉన్నంతకాలం ఈ వివాదాలు ఇలాగా కొనసాగుతూనే ఉంటాయి, కొత్త వచ్చి చేరుతూనే ఉంటాయి. ఇది ఏ రకంగా చూసినప్పటికీ కూడా దసరా సందర్భంలో భక్తులందరూ కూడా ఈ దేవస్థానానికి అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలనుకుని ఈ సమయంలో మళ్ళీ మరొక వివాదానికి నెలవైన సురేష్ బాబుని ఎందుకు తప్పించదో గవర్నమెంట్ చెప్పాలి. ఎన్ని కేసులు ఫైల్ అయినా, ఎన్ని పిటిషన్లు ఫైల్ అయినా, ఎన్ని కోర్టు కేసులు ఉన్నా, ఎన్ని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వాటిని అమలు చేయకపోవడము, కంటెంప్ట్ పిటిషన్లు ఉన్నప్పటికీ కూడా వాటిని సమర్థించుకుంటూ ఉండడమే తప్ప అయిన వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించే పరిస్థితే లేదు. ఇతను మాకు అయినవాడు, ఇతను మాకు చుట్టం, ఇతను మాకు పక్కం అని చెప్పి ఒక చుట్ట పక్కాలుగా సురేష్ బాబుని ఆకలింపు చేసుకుని తనదైన వ్యక్తిగా ఒక ముద్ర వేసి దేవాదాయ మంత్రి ప్రత్యేకించి తన వ్యక్తిగా ఒక కోటరీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ సురేష్ బాబుని నిలబెట్టడం అనేది మరి ఇది ఎటువంటి సంస్కృతితో అర్థం కావట్లేదు. ఎందుకంటే దేవాదాయ వ్యవస్థ పూర్తిగా దేవుళ్ళకి సంబంధించిన వ్యవస్థ, దైవం అనేది ఒక నమ్మకానికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి దీనిలో రాజకీయాలు ఎంటర్ కాకుండా ఉండేది మంచిదని చెప్పి అనేక సందర్భాల్లో హైకోర్టులు చెప్పాయి. భారత రాజ్యాంగం కూడా అది చెబుతుంది. మన అనేక కోర్టు తీర్పులు కూడా ఈ విషయాన్ని వెలువరిస్తున్నప్పటికీ కూడా భక్తుల మనస్తత్వాలు గాయపడుతున్నప్పటికీ కూడా ఒక వివాదాస్పదమైన ఒక అగ్రతాంబూలం అందుకుంటున్నటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో సురేష్ బాబు ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డాడని మనం చెప్పొచ్చు. అందువల్ల ఈ కోర్టు కేసులు అమలు చేస్తూ మరి ఇతన్ని తప్పించి వాటికి న్యాయం చేస్తారా, లేదంటే ఈ వివాదాన్ని ఏ రకంగా ప్రభుత్వం పరిష్కరిస్తుంది అనేది కూడా మనం అందరం ఎదురు చూడవలసిన అంశం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ పోతిని సురేష్ వేసిన పిటిషన్, దుర్గాప్రసాద్ ఫైల్ చేసిన పిటిషన్, ప్రస్తుతం ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి వేసిన 3 పిటిషన్లు కూడా సురేష్ బాబు మీద 3 కోర్టు కేసులు ఉన్నాయి. కమిషనర్ ఒక్క మాట మాట్లాడకుండా ఏదో ఒక చర్యలు చేస్తూ చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటున్న నెపం మీద మళ్ళీ కొత్త తప్పులు చేస్తూ సురేష్ బాబునే ఈవోగా కొనసాగించడం కోసం వెంపర్లాడుతున్నారు అనేటటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒకసారి ఇచ్చిన జీవో కనుక మనం చూస్తే కనుక హైకోర్టు పిటిషన్ ఇచ్చాక దానికి ముందేం చేశారంటే 1156 జీవో ఇచ్చారు. దానిలో చేసిన మార్పు ఏంటంటే డిప్యూటీ కమిషనర్ సురేష్ బాబు జాయింట్ కమిషనర్ హోదాలో ఈఓగా కొనసాగుతారని ఫస్ట్ ఒక జీవో ఇచ్చారు. హైకోర్టులో పిటిషన్ పడ్డాక తీర్పు వచ్చే లోపల దాన్ని మళ్ళీ సవరిస్తూ డిప్యూటీ కమిషనర్ సురేష్ బాబు కనకదుర్గ ఆలయ ఈవోగా కొనసాగుతారు అంటూ జీవోలో మార్పు చేస్తూ మళ్ళీ ఇంకో జీవో జాయింట్ కమిషనర్ హోదా ఉన్న బెజవాడ కనకదుర్గ ఆలయానికి ఆర్జేసీని స్పెసిఫిక్గా నియమించాలని చెప్పి గతంలో కూడా చాలా హైకోర్టు తీర్పులు ఉన్నాయి. అటు శ్రీశైలం దేవస్థానంలో నియామకం జరిగినప్పుడు కూడా హైకోర్టు సవరించింది, వేరే వాళ్ళని నియమించారు. కాళహస్తిలో కూడా ఇదే రకంగా జరిగితే శ్రీరామచంద్రమూర్తిని తీసేసి వేరే వాళ్ళని నియమించడం జరిగింది. అయినా కూడా ఎన్నో కోర్టు తీర్పులు ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా దిద్దివేతలు, కొట్టివేతలు, మార్పులు చేర్పులు చేసుకుంటూ పాత జీవోలు మార్చుకుని కొత్త జీవోలు ఇచ్చుకుంటూ జీవోలో ఎర్రాటం ఉందని చెప్పి అధ్వానపు చర్యలకు పాల్పడుతూ కోర్టు ఒప్పుకుంటుందా లేదా అన్న జ్ఞాస కూడా లేకుండా తమవాడు అనుకున్నటువంటి ఈ సురేష్ బాబు కోసం ఈ రకంగా ప్రభుత్వం నాసిరకంగా పరిపాలన చేస్తుందని ఖచ్చితంగా మనం నిర్ధారించవచ్చు. అందుకోసం ఒక ఈవో కోసం 5 ప్రత్యేక జీవోలు ఇవ్వడం మన ఎక్కడ చరిత్రలో లేదు. ఈ సురేష్ బాబు కోసం ఇచ్చారు. అందు గురించని కాళహస్తి తీర్పు నేపథ్యాన్ని పట్టించుకోలేదు, శ్రీశైలం దేవస్థానం నేపథ్యాన్ని పట్టించుకోలేదు, తప్పు ఒప్పుకుంటుందా లేదా కోర్టు అనేది కూడా పరిశీలించలేదు. మళ్ళీ కోర్టుకి వెళ్ళి మేము తప్పు ఒప్పుకుంటున్నాం అని చెప్పి ప్రకటిస్తూ మళ్ళీ తప్పు చేస్తున్నాం. ఇది మరి ఏ రకమైన సమర్థనీయం అనేది కోర్టు పరిశీలించి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు,
మీరు ఈ సురేష్ బాబును నియమించడంలో ఇచ్చినటువంటి 5 జీవోలని మేము ప్రత్యేకించి పరిశీలించడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి విచక్షణను కూడా మేము పరిశీలిస్తున్నాము అని కోర్టు వ్యాఖ్యానిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ సందర్భంలో ప్రభుత్వం చేస్తున్నటువంటిది పోరాటమా లేకపోతే జీవోల పేరిట అది చేస్తున్నది ఎర్రాటం పేరు మీద మేము తప్పులు సరిదిద్దుకుంటున్నామని చెప్పడమా, ఇది ఎర్రాటమా పోరాటమా అనేది ప్రభుత్వం చెప్పారు.